నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ బలహీనతలు, నీ ఇబ్బందుల్లో నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయి, ఆయన వింటాడు. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో ఈ సమస్యతో నేనున్నాను, ఈ బలహీనతతో నేనున్నాను, ఈ కష్టంతో నేనున్నాను, ఈ దుఃఖంలో నేనున్నాను, ఈ మానసికంగా నేను నలిగిపోతూ ఉన్నాను, ఇది నలుగురికి చెప్పుకోలేని పరిస్థితి, తలదించుకునే పరిస్థితి, ఇక నేను బ్రతికే స్థితి కాదు, ఇక నేను నడిచే స్థితి కాదు, ఇక నాకు దిక్కుదాసిన పరిస్థితిలో నేను ఏం చేయాలో అంత దక్కని స్థితిలో నేను నిండిపోయాను ప్రభువా, ఇదిగో నీ వైపు చూస్తున్నానని నేను ప్రార్థించి. ఆది సంఘము ప్రార్థన చేసింది, విడిపించబడింది. ఆది క్రైస్తవులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఆది ప్రవక్తలు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. మన ఆదిలో ఉన్న పితరులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఆదిలో పరిపాలన చేసిన రాసులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఆదిలో నడిపించిన నాయకులు ప్రార్థన చేశారు, విడిపించబడ్డారు. ఈరోజు మన జీవితంలో ఆది సంఘం చేసిన పని, ఆది క్రైస్తవులు చేసిన పని, ఆది ప్రవక్తలు చేసిన పని, ఆదిలో ఉన్న రాజులు చేసిన పని, ఆదిలో ఉన్న నాయకులు చేసిన పని మనము కూడా చేయగలిగితే ఏ సమస్య అయినా సరే, అది ఏ కష్టమైనా సరే, ఏ బాధ అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే మోకరించి ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తే, లేదా నీ తల వంచి ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తే, లేదా నీ రెండు చేతులు అని వైపు ఎత్తి ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్తే ఆయన దిగి వస్తాడు, ఆయన విడిపిస్తాడు.